నేటి వాక్యములకు మనం వస్తే, దేవుని వాక్యములో ఒకడు తిప్పలు పడితే, ఒంటరిగా ప్రార్థన చేస్తే, ఒంటరిగా సేవ చేస్తే, ఒంటరిగా ప్రయాసపడితే, ఒంటరిగా నువ్వు దేవుని కొరకు తిప్పలు పడుతుంటే వచ్చే ఫలితం కన్నా ఒక నడిపింపులో, సహవాసములో ఉంటే, ఒంటరి ప్రార్థన జీవితంగా ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే అత్యధిక విజయాన్ని ప్రభువు ఇస్తాడని దేవుని వాక్యం రాయబడి ఉంది. కనుక క్రైస్తవ జీవితంలో అత్యధిక విజయం ఎలా సాధ్యం? అత్యధిక విజయం ఎలా సాధ్యం అంటే కలిసి పోరాడుట వలన. అనండి, శత్రువాడే, సమస్య అదే, పోరాటం అదే. నీ తిప్పలు నువ్వు పడేదానికంటే నీతో కలిసి ప్రార్థన చేసేవారిని కలిగి ఉండటం చాలా ఆశీర్వాదకరం. దేవుని వాక్యం ఆరంభం నుండి ఈ పునాదిని వేసింది. సేవలో తన నియమంగా దేవుడు మార్చేశాడు. సేవకి ఎప్పుడు ఎక్కడికి ఎవరిని పంపినా ఇద్దరిద్దరినిగా పంపడాన్ని మనం బైబిల్లో చూస్తాం. మోషే దినములు మొదలుకొని ఆ ఫార్ములాని మనం చాలా తేటగా గమనించడాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేల్ విమోచనలో అహరోను భాగస్వామ్యం లేదు అనడం లేదు, కానీ అహరోను భాగస్వామ్యం లేనిదని అసలు ఊహించుకోలేమంత సీనేం కాదు. మ్యాక్సిమం వర్క్ అంతా మోసే చేయడాన్ని మనం చూస్తాం. కానీ అహరోను లేకపోతే సేవ జరగదన్న కారణం కాదు, సేవ చేయనివ్వడు అన్నది ఫార్ములా. ఒంటరి విధానం, ఒంటెత్తు పోకడ సేవకు పనికిరాదన్నది క్రమం. మిమ్మల్ని కుటుంబాలుగా కట్టింది, కుటుంబాలుగా ఉన్నప్పుడు కుటుంబ ప్రార్థన లేకపోతే, కలిసే ప్రార్థన చేయకపోతే, ఎవడు తిప్పలాట పడితే మరి ఇంకెందుకు తగలబడ్డాడు కుటుంబాలు? కలిసి తినడానికి కొన్ని కొంపలో కలిసి తినడం కూడా ఉండదు. ఎవడి టైంలో ఆడొస్తాడో, టేబుల్ మీద అన్నీ ఉంటే పెట్టుకొని తినేసిపోతాడు. హాస్టల్ పిల్లలన్నా కలిసి భోజనం చేస్తారు, కానీ ఈ కొంపలో కలిసి భోజనం చేయరు. అదొక వింతైన కొంప. క్రైస్తవ కుటుంబాలు అలా ఉండకూడదు. కలిసి ప్రార్థన చేయాలి, కలిసి భోజనం చేయాలి, సహవాసానికి మందిరానికి కలిసి వెళ్ళాలి. కొంపలో ముగ్గురుంటే ముగ్గురు 3 సంఘాలకు పోతారు. వాళ్ళు విశ్వాసం ఏకీపించదు, వాళ్ళ సహవాసం ఏకీపించదు. ఆ కొంపలో కార్యాలు ఎట్లా జరుగుతాయి? ఉన్న 2-3 ఒక్క నడిపింపులో లేకపోతే, ఒక్క ఉపదేశంలో లేకపోతే, ఒక్క సహవాసంలో లేకపోతే మీరు ఎవరికైనా ఏం చెప్తారు రేపొద్దున్న? అసలు వాక్యంలో ఉన్న క్రమం అదేనా? చెట్టుకు ఒకరు పుట్టుకోకరు అన్నది ఒక శాపకరమైన పరిస్థితి, కానీ ఆనందకరమైన ఆశీర్వాదకరమైన భాగ్యం కాదు కదా. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతున్న ఆమోస్ 3:3 చెప్పాడు. కూడి నడవట్లేదంటే కొంపలో సమ్మతి లేదనే కదా. ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితం తర్వాత తేలిన ఫైనల్ రిజల్ట్ అంటే కొంపలో సమ్మతి లేని పరిస్థితి. ఒకరి విశ్వాసాన్ని మరొకరు సమ్మతించలేరు, ఒకరి నడిపింపును మరొకరు సమ్మతించలేరు. ఎవరి దారి వారిది. ఇదా క్రైస్తవ జీవితంలో ఇన్ని సంవత్సరాల నిష్ట కలిగిన ప్రార్థనా జీవిత ఫలితం.